బాగా ప్రేమిద్దాం అనుకునేటువంటి వారికి ఒక గ్రంథాన్ని ఎక్కువగా చెప్తూ ఉంటారు. లేకపోతే ఆ గ్రంథం చదవండి మీలో మార్పు వస్తుంది, ఆ గ్రంథం చదవండి మీ జీవితంలో దేవుని ప్రేమను పొందుకుంటారు, ఆ గ్రంథం చదవండి మీ జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క పాపాన్ని తీసేసుకోండి అని బైబిల్లో ఉన్నటువంటి ఒక పుస్తకం గురించి చాలామంది చెప్తూ ఉంటారు. ఆత్మీయంగా రక్షించబడదాం అనుకునేటువంటి వారి కోసం ఎవరైనా ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు అండి నేను ఆత్మీయంగా బలపడదాం అనుకుంటున్నాను అని అంటే కనుక వెంటనే ఆ గ్రంథం పేరు చెప్తారు. అమ్మా నువ్వు ఈ గ్రంథం చదవాలి, లేకపోతే అయ్యా నువ్వు ఈ గ్రంథం చదవాలి అని. ఆ పుస్తకం పేరే సామెతల గ్రంథం. అందులో నుంచి ఈ యొక్క రాత్రి ఒక అధ్యాయాన్ని పూర్తిగా కాకుండా కాస్త మనకు అర్థమయ్యేటువంటి విధంగా, మనకందరికీ కూడా మార్పు కలిగేటువంటి విధంగా ఆ యొక్క సామెతల గ్రంథాన్ని, ఆ యొక్క అధ్యాయాన్ని ధ్యానం చేయించాలని ఆశపెడుతూ ఉన్నాను. ఈ యొక్క సామెతల గ్రంథం అనగా, ఈ యొక్క సామెతల గ్రంథాన్ని ఈ సొలొమోను అనేటువంటి గొప్ప జ్ఞానవంతుడు రాసినటువంటి విషయము మనకందరికీ కూడా తెలిసిందే. కాబట్టి దీని గురించి పెద్ద పరిచయం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకందరికీ కూడా సామెతల గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో తెలుసు, ఎన్ని వచనాలు ఉన్నాయో తెలుసు, ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో తెలుసు, ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో తెలుసు, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో అన్నీ కూడా మనకందరికీ తెలుసు. కాబట్టి దాని గురించి నేను ప్రాముఖ్యంగాను దాని గురించి మరలా మనం పరిచయం కానీ ఇవ్వాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే మనము ముందే వీటి గురించి మనం ఆల్రెడీ ఆలోచన చేసాం కాబట్టి. అయితే ఈ రోజున మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, ఈ యొక్క సామెతల గ్రంథంలో ఉన్నటువంటి ఒక అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనం నేర్చుకోబోయేటువంటి పాఠాలను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. అయితే ఈ యొక్క సామెతల గ్రంథంలో ఉన్నటువంటి 7వ అధ్యాయాన్ని పూర్తిగా మనం ఆలోచన చేయాలి. పూర్తిగానంటే మొదటి నుంచి చివరి వరకు చదువుతామనేటువంటి దృక్పథంతో ఈ వాక్యాన్ని మీరు చూడక్కర్లేదు. ఎందుకనంటే ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క అధ్యాయాన్ని నేను క్షుణ్ణంగా క్లుప్తంగా మనకందరికీ కూడా అర్థమయ్యేటువంటి విధంగా, మన జీవితంలో మార్పు కలిగేటువంటి విధంగా మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి ఈ యొక్క సామెతలు, ఈ యొక్క 7వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి 3 పాఠాలు. ఒకటి, పాపం ఎలా ఉంటుంది, లేకపోతే పాపానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, ఇది మొదటిది. రెండవది, ఆ పాపానికి బలైపోయినటువంటి వారు ఏ విధంగా కనబడతారు, ఆ పాపానికి బలైపోయినటువంటి వారు ఎక్కడికి వెళ్తారు, ఆ పాపానికి బలైపోయినటువంటి వారు అసలు దేనితో పోల్చడానికి ఇష్టపడ్డారు అనేది రెండవ పాయింట్. అయితే ఇక మూడోది ఏంటంటే, ఆ పాపంలో పడిపోకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి. ఈ 3 ఈ యొక్క 7వ అధ్యాయంలో మనకు కనబడతాయి. కాబట్టి ఈ యొక్క 7వ అధ్యాయాన్ని మనమందరం కూడా ధ్యానం చేయాలి. అయితే మీలో కొంతమంది ఒక అధ్యాయం అనగానే ఏదో పెద్ద బూతు పుస్తకంలాగా, లేకపోతే ఏదో పెద్ద బూతు అధ్యాయంలాగా ఆలోచన చేస్తారు. అయితే దేవుడు దీనిని ఈ యొక్క సామెతల గ్రంథంలో ఉంచటానికి ఇష్టపడ్డాడు అనంటే దానితో మనము గొప్ప పాఠాన్ని నేర్చుకోవాలి. దానిని మనకందరికీ కూడా అర్థమయ్యేటువంటి విధంగా చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే మొట్టమొదటిగా నేను చేయాలనుకున్నటువంటి విషయం ఏంటి అని అంటే, పాపం చేసేటువంటి వాళ్ళు, లేకపోతే ఆ పాపానికి బానిస అయిపోయినటువంటి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేటువంటి దాన్ని ఎక్కడ చూస్తాము అని అంటే, సామెతల గ్రంథం 7వ అధ్యాయం 22-23 వచనాల్లో మనకి చాలా వివరాత్మకంగా రాయటానికి ఇష్టపడ్డారు. చూడండి, 22వ వచనం, 23వ వచనం. వెంటనే పశువు వదకు పోవునట్లు పరులచే చిక్కిన వాడు సంకెళ్ళలోనికి పోవునట్లును, తనకు ప్రాణహానికరమైనది ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లును, వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. పాపము వెంట ఎలా వెళ్తున్నారంటే, పశువు వధించటానికి ఏ విధంగా అయితే సిద్ధపడి వెళ్తూ ఉంటుందో ఆ విధంగా తన ప్రాణానికి ఏమాత్రము కూడా హాని లేదు అని అనుకుని పక్షి ఉరి యొద్దకు వెళ్ళినట్లుగా తన యొక్క అంబు చీల్చబడేటువంటి రీతిలో ఆ యొక్క
దాని పాపము దగ్గరికి మానవుడు వెళ్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే అసలు ఆ యొక్క పాపానికి ఉన్నటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి అనేటువంటి దానిని మనము కొద్దిసేపు ఆలోచన చేద్దాం. దాంట్లో నుంచి ప్రాముఖ్యమైనటువంటి పాఠాన్ని మనం నేర్చుకుని అసలు అవి చెయ్యకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి అనేటువంటి దాన్ని కూడా మనం చూసి మనం ఈ రాత్రికాల సమయంలో వర్తమానాన్ని ముగించుకుందాం. చూడండి, మొట్టమొదటిగా 7వ అధ్యాయము 11వ వచనం. అయితే మీకు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క 7వ అధ్యాయాన్ని పూర్తిగా చదువుకుంటే ఇందులో ఉన్నటువంటి విషయం అర్థమవుతుంది. ఒకవేళ ఇంతవరకు జీవితంలో బైబిల్ తెరవలేనటువంటి వాళ్ళు ఎవరైనా వర్తమానాన్ని వింటున్నట్లయితే, సామెతల గ్రంథం 7వ అధ్యాయాన్ని కనుక మీరు చదివినట్లయితే, మొదటి మనము దేవుని యొక్క మాటలు వినాలని, ఆ తర్వాత పరస్త్రీ యొక్క ఆ యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి కూడా ఈ యొక్క 7వ అధ్యాయంలో రాసుకుంటూ వచ్చారు. కాస్త హృదయము బైబిల్ దగ్గర పెట్టి మనస్సు దేవునితో పెట్టి చదివితే చాలామంది జీవితాలు ఈ అధ్యాయంలోనే మారిపోతాయి. అంత స్పష్టంగా ఈ యొక్క అధ్యాయాన్ని రాసుకుంటూ వచ్చారు. ఏమాత్రము కూడా మొహమాటం లేకుండా రాశారు. ఈ అధ్యాయంలో ఏమాత్రము కూడా తారతమ్యం లేకుండా రాశారు. అంతే తారతమ్యం లేకుండా ఈ రాత్రి వర్తమానాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. కాబట్టి తీయండి, 7వ అధ్యాయము 11వ వచనం. అది బొబ్బులు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలువవు. ఒకప్పుడు ఇంటి యొద్దన, ఇంకొకప్పుడు సంత వీధుల్లో అది ఉండును, ప్రతి సందు దగ్గర అది పొంచి ఉండును. ఇక్కడ ఉన్నటువంటి విషయము ఒక పరస్త్రీ గురించి ఈ యొక్క వాక్యం రాయబడింది. అయితే ఆ యొక్క పరస్త్రీ నుంచి మనకు వచ్చేది ఏంటి అని అంటే పాపం. కాబట్టి పాపం అనేటువంటి దాన్ని పెట్టి ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయిస్తే మీకు అందరికీ కూడా బాగా అర్థమవుతుందని అనుకుంటూ ఉన్నాను. కాబట్టి పాపం అనేది ఎలా ఉంటుందో తెలుసా? స్వేచ్ఛగా తిరిగేయాలి, స్వేచ్ఛగా బ్రతికేయాలి. ఇంటి దగ్గర కాలు నిలబడదు. ఇది పరిస్థితి ఇక్కడ రాయబడింది. ఒక పరస్త్రీ గురించి బైబిల్ ఇలా చెప్తూ ఉంది, ఇంటి దగ్గర కాలు నిలబడదు. ఎప్పుడూ కూడా స్వేచ్ఛగా తిరిగేయాలి, ఎప్పుడూ కూడా బొబ్బులు పెట్టేయాలి, ఎప్పుడూ కూడా ఏమాత్రము కూడా అడ్డు అదుపు లేకుండా ఉండాలి. ఇది బైబిల్ చెప్పేటువంటి మాట. అయితే పాపానికి కూడా ఈ లక్షణం ప్రాముఖ్యంగా ఉంటూ ఉంటుంది. ఏమాత్రము కూడా ఎవ్వరి మాటకి విధేయత చూపించకూడదు. వాడు చెప్తే నేను వినటం ఏంటి అనేటువంటి ఆ యొక్క మనస్తత్వం క్రైస్తవ జీవితాల్లో కూడా ఉంటూ ఉంటుంది. అయితే దేవుడు దానిని గొప్ప పాపంగా ఆయన చూశాడు. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమమే పాపం కాబట్టి, విధేయత కలిగి ఉండకపోవటమే పాపం కాబట్టి, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది కాబట్టి. అయితే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట స్వేచ్ఛగా తిరగటం. ఆ మాటను నేను బాగా వివరించాలని అనుకుంటూ ఉన్నాను. స్వేచ్ఛగా తిరగటం అంటే, స్వేచ్ఛ అనేటువంటి దాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, అప్పట్లో బ్రిటిష్ వారు మన యొక్క భారతదేశాన్ని పరిపాలించేటువంటి సమయంలో కొంతమంది బ్రిటిష్ వారు మన దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు అంటారు, ఇంకొంతమంది బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించారు అంటారు. ఏది ఏమైనా మనకు తెలీదు ఏమైందన్నది, అది మనం చరిత్ర చదువుకోవాలి. కాబట్టి బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నటువంటి సమయంలో మన వాళ్ళంతా కూడా స్వేచ్ఛ కావాలి, మా నాయకుడిని మేమే ఎన్నుకోవాలి, మాకు కావాల్సింది మేమే చూసుకోవాలి అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకుని మన వాళ్ళంతా కూడా స్వేచ్ఛ స్వాతంత్ర్యం కోసం పోరాడటం మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయం. అయితే మనలో చాలామంది మనకున్నటువంటి హక్కుల కోసం పోరాడతారు. సమానమైనటువంటి హక్కులు కావాలని, లేకపోతే సమానమైనటువంటి నిధులు రావాలని ఆ విధంగా పోరాడేటువంటి వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది నేను మాట్లాడేటువంటి స్వేచ్ఛ నాకు కావాలి అని పోరాడేటువంటి వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది నేను తీసుకునేటువంటి నిర్ణయమే అమలు పరచాలి అనేటువంటి స్వేచ్ఛ కోసం పోరాడేటువంటి వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది నన్ను
ఆపకుండగా తిరగనివ్వాలి అనేటువంటి స్వేచ్ఛ కోరుకునేటువంటి వాళ్ళు ఉంటారు. నేనేం చేసినా అడగకూడదు అనేటువంటి స్వేచ్ఛను కోరుకునేటువంటి వాళ్ళు ఉంటారు. నేనేం చేసినా నన్ను ప్రశ్నించకూడదు, ఇది స్వేచ్ఛ అని మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే స్వేచ్ఛ అనేటువంటిది అది కాదు. స్వేచ్ఛ అంటే మనము ఒక నిర్దిష్ట సమయంలో, ఒక కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో, లేకపోతే ఖచ్చితమైనటువంటి పరిస్థితుల్లో చెయ్యాలి అనుకున్నటువంటి దానిని మనము ఏమాత్రము కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా చేయటాన్ని స్వేచ్ఛ అంటారు. అంతేగాని నన్ను ఎవరు ఆపకూడదు, నాకెవ్వరు అడ్డు చెప్పకూడదు, నేను ఎలా తిరిగినా అడగకూడదు, ఇది స్వేచ్ఛ కాదు. అయితే ఈ యొక్క సామెతల గ్రంథంలో సొలొమోను జ్ఞానవంతుడు ఏమని రాస్తున్నాడో తెలుసా? పరస్త్రీ గురించి, అది బొబ్బులు పెట్టేది, అది స్వేచ్ఛగా తిరిగేది, ఇంకా దానికి ఏమాత్రము కూడా అడ్డు అదుపు లేనటువంటి జీవితం అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట మీలో కొంతమందికి బాధ కలిగించవచ్చు, అయినప్పటికీ కూడా మనం ఆలోచన చేయాలి. ఎందుకనంటే వాక్యము విన్నామనంటే మన హృదయము కోయబడాలి. వాక్యము మనము విన్నామనంటే హృదయంలో మార్పు అనేది కలగాలి. హృదయంలో మార్పు అనేది కలగకుండా ఎంత వాక్యాన్ని విత్తినా కూడా అది వ్యర్థం. కాబట్టి ఈ రాత్రి ఒకవేళ నీ పాపపు జీవితం ఆ విధంగా ఉందేమో, స్వేచ్ఛని నువ్వు కోరుకుంటున్నావేమో, ఫ్రీడమ్, స్వేచ్ఛగా తిరిగేయటం, ఏమాత్రము కూడా అడ్డు అదుపు చెప్పకుండా ఉండాలి, నేనేం చేసినా అడగకూడదు, నా లైఫ్ ఇది, నా జీవితం నా ఇష్టం అనేటువంటి రీతిలో మనలో చాలామంది జీవించేటువంటి విధానాలు కనబడుతూ ఉన్నాయి. అయ్యా, నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు అని పాస్టర్ గారు చెప్తే దానికి కౌంటర్లు వేస్తారే తప్ప జీవితాన్ని మార్చుకునేటువంటి వ్యక్తిత్వాలు ఈ రోజుల్లో లేవు. జీవితాన్ని మార్చుకోవాలి అని చెప్పేటువంటి పాస్టర్ గారికి, జీవితాన్ని మార్చుకోవాలి అని చెప్పేటువంటి పెద్దలకి, జీవితాన్ని అలా పాడు చేసుకోవద్దు అని చెప్పేటువంటి పెద్దవారికి తిరిగి కౌంటర్లు వేయడం ఎక్కువైపోయింది తప్పించి అసలు ఎందుకు చెప్పారు దేవుడు అనేటువంటి వ్యక్తిత్వంతో ఆలోచన చేస్తున్నావా? వాక్యాన్ని వింటున్నావు, దేవుని మాటలు వింటున్నావు, అయితే ఆ మాటకి నీవు పెడార్థాలు తీస్తున్నావా? లేకపోతే ఆ మాటకి నీ ఇష్టానుసారంగా నీకు నచ్చినట్టుగా మలుచుకుంటున్నావా? ఆ మాటకి విధేయత చూపిస్తున్నావా? ఆలోచన చేయి. ఒకవేళ ఈ రాత్రి కనుక దేవుని మాటకి విధేయత చూపించకుండా దేవుడు పలికేటువంటి మాట, దేవుని సేవకులు చెప్పేటువంటి మాటని నీవు నీ ఇష్టానుసారమైనటువంటి విధానంలో మార్చుకుంటున్నావేమో, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు. భయంకరమైనటువంటి ఆ యొక్క నరకంలో పడటానికి నీకు నువ్వే దారి వేసుకుంటున్నావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. స్వేచ్ఛ అంటే పాస్టర్ గారు ఏమాత్రము కూడా కండిషన్స్ పెట్టకూడదు. 10 గంటలకి 9:30కి చర్చ్ అయితే, 8 గంటలకి ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడికైతే మనం ఎన్ని గంటలకు వెళ్ళినా పాస్టర్ గారు అడగకూడదు. ఎలా కూర్చున్నా పాస్టర్ గారు అడగకూడదు. ఎలాగా దేవుని వాక్యాన్ని విన్నా పాస్టర్ గారు అడగకూడదు. ఎలాంటి హెయిర్ స్టైల్ తీసుకుని చర్చిలో కూర్చున్నా పాస్టర్ గారు అడగకూడదు. ముసుగు వేసుకున్నా పాస్టర్ గారు అడగకూడదు, ముసుగు తీసేసినా పాస్టర్ గారు అడగకూడదు. ఇలాంటి స్వేచ్ఛ జీవితాన్ని కోరుకుంటున్నావేమో. దేవుని సంగమా, నీ జీవితాన్ని నువ్వు ఏమాత్రము కూడా పాడు చేసుకోవద్దు. స్వేచ్ఛ జీవితం అనంటే దేవుని యొక్క మాటను వినటం, దేవుని యొక్క మాటకి విధేయత చూపించటం. ఇంట్లో ఎవరైనా పెద్దవారు దండించారు అనంటే మన యొక్క స్వేచ్ఛను వాళ్ళు ఉల్లంఘించేశారు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే నీ జీవితం కాస్త నీవు పరిశీలన చేసుకున్నట్లయితే అది ఎవరి పొరపాటో అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి చాలా స్పష్టంగా మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. ఆలోచన చేయండి. మరొక మాట చూడండి, 16వ వచనం. నా మంచము మీద రత్న కంబళ్ళను
ఐగుప్తు నుండి వచ్చి విచిత్రపు పని గల నార దుప్పట్లను నేను పరిచి ఉన్నాను. అక్కడ ఆమె చేస్తున్నటువంటి పని, మనం చేసేటువంటి పనికి ఏమాత్రము కూడా అడ్డుందకూడదు అని చాలా అందమంగా అలంకరించటానికి అక్కడ ఇష్టపడింది. అయితే మన జీవితంలో పాపంలో ఉన్నటువంటి సెకండ్ స్టేజ్ ఏంటో తెలుసా? మొట్టమొదటి స్టేజ్, నన్ను ఎవరు అడగకూడదు, నాకెవరు కండిషన్స్ పెట్టకూడదు, నన్నెవరు కూడా ఆపకూడదు. ఇది ఫస్ట్ స్టేజ్. అయితే పాపంలో ఉన్నటువంటి సెకండ్ స్టేజ్ ఎక్కడి దాకా వెళ్ళిపోతుందో తెలుసా? సాటిస్ఫైడ్. నేనేమాత్రము కూడా సాటిస్ఫైడ్ అవ్వాలి, నేను సంతృప్తి చెందాలి. మొదటిది స్వేచ్ఛ, రెండోది సంతృప్తి. స్వేచ్ఛని మనము పోగొట్టుకోకూడదని ఫస్ట్ స్టేజ్లో చాలా భయంకరమైనటువంటి యుద్ధాలు చేసి, లేకపోతే భయంకరంగా మనము పోరాడి స్వేచ్ఛను తెచ్చేసుకుని, పాస్టర్ గారి మాటకు ఎదురు చెప్పి, తల్లిదండ్రుల మాటకు ఎదురు చెప్పి, ఆ తర్వాత సెకండ్ స్టేజ్ ఏంటో తెలుసా? సాటిస్ఫైడ్, సంతృప్తి పొందడం. నేను చేసేటువంటి పనిలో నేను సంతృప్తి పొందాలి. అది ఎందులో? మంచి పనిలో కాదు, పాపపు జీవితంలో. ఈ మాట అన్నందుకు మీలో చాలా మందికి బాధ కలగొచ్చు, కానీ ఏ విధమైనటువంటి పాపం చేసినా అందులో సాటిస్ఫైడ్ కావాలి నాకు అనేటువంటి వాళ్ళు ఈ వాక్యాన్ని వినట్లేదా? ఈ వాక్యాన్ని వినేటువంటి వాళ్ళలో ఒకవేళ అలాంటి కేటగిరీలో మీరున్నారేమో ఆలోచన చేయండి. మనం చేసేది దిక్కుమాలిన పని, అందులో సాటిస్ఫైడ్, సంతృప్తి. ఒకవేళ నీ జీవితాన్ని నీ వాళ్ళ నాశనం చేసుకుంటున్నావేమో. ఎందుకని ఆ సెకండ్ స్టేజ్కి వెళ్ళావో తెలుసా? మొదటి స్టేజ్ నీవు అధిగమించేసావు. స్వేచ్ఛ అనేటువంటి దాన్ని అడ్డు పెట్టుకుని నీ జీవితాన్ని సెకండ్ స్టేజ్లోకి వెళ్ళి నాశనం చేసుకుంటున్నావు. సాటిస్ఫైడ్, ఏం చేసినా సాటిస్ఫైడ్ అవ్వాలి, ఎలా తిరిగినా సాటిస్ఫైడ్ అవ్వాలి. మనలో చాలామంది ఈ రోజున తిన్నాం కానీ అంత సాటిస్ఫైడ్ లేదు, ఈ రోజున తిరిగాం కానీ అంత సాటిస్ఫైడ్ లేదు, ఈ రోజున వెళ్ళాం కానీ అంత సాటిస్ఫైడ్ లేదు. ఈ డైలాగులు ఎక్కడైనా విన్నారా? ఒకవేళ ఈ రాత్రి కనుక ఆ మాటలు నీ హృదయానికి గుచ్చుకుంటున్నాయేమో, దేవుడు నీ కోసమే ఈ వాక్యాన్ని అందిస్తున్నాడేమో. కాస్త హృదయాన్ని దేవుని వాక్యం వైపు తిప్పడానికి ఇష్టపడుతున్నావా? సాటిస్ఫైడ్, సంతృప్తి. అసలు సంతృప్తి అనేటువంటిది ఏ విధంగా కలుగుద్ది అనంటే, ఒక ప్రస్తుత ఆ యొక్క కాలంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆ యొక్క సామర్థ్యం బట్టి, ఆ యొక్క సామర్థ్యానికి మన యొక్క మనస్థితికి గనక రెండు కూడా మ్యాచ్ అవ్వకపోతే అసంతృప్తి కలుగుద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, బాగా శీతల కాలంలో మనం ఏమనుకుంటామంటే, బాగా మంచు పట్టేయాలి, తెల్లారేసరికి మార్నింగ్ అయ్యేసరికి బాగా మంచు పట్టేయాలి. ఎంత మంచు పట్టేయాలంటే అలాగ నడుచుకుంటూ వెళ్తే మనము నడిచేటువంటి ఆ కాస్త దూరంలోనే కనబడాలి, చుట్టూ మంచు ఉండాలి. ఇది మన యొక్క థింకింగ్, మన యొక్క ఆలోచన, మన యొక్క మనస్థితి. అయితే ఆ మార్నింగ్ చూసేసరికి ఆ యొక్క ప్రస్తుత పరిస్థితి ఆ విధంగా కనబడకపోతే మనము అసంతృప్తికి గురవుతాం. అనుకున్నాను కానీ అవ్వలేదు. మరొకటి ఏంటో తెలుసా? బాగా మేఘం పట్టేసింది అనుకోండి, అబ్బా ఈరోజు గాలి వేస్తుంది, మరి ఈరోజు వాన కురుస్తుంది మరి అని చాలా ఎక్కువ ఆలోచన పెట్టుకుంటావు, లేకపోతే అసంతృప్తికి గురవుతావు. ఇవన్నీ చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను కాబట్టి మీలో కొంతమందికి నవ్వు రావచ్చు. అయితే దానిని సరి అయినటువంటి ఉదాహరణ చెప్తే మీలో చాలామంది గుండెలు గాయం చెందుతాయి. అందుకే నేను ఆ మాత్రంలోనే ఆగిపోవటానికి ఇష్టపడ్డాను. నేను కాస్త లోతుగా ఈ వాక్యాన్ని ధ్యానం చేయించానంటే మీలో చాలామంది మరల వారం నా వాక్యం వినటానికి కూడా ఇష్టపడరు. అంత లోతైనటువంటి అర్థం ఉంది ఇందులో. అయితే
నీ జీవితం అసంతృప్తిలో ఉండిపోయి సంతృప్తి పొందేటువంటి విధంగా నీ పాపపు జీవితాన్ని నడుచుకుంటూ వెళ్తున్నావేమో. ఒకవేళ ఈ రాత్రి నీ యొక్క జీవితం అంతా కూడా నేను సంతృప్తి పొందాలి, నేను తృప్తి పొందాలి, నేను సాటిస్ఫైడ్ అవ్వాలి అనేటువంటి పాపపు జీవితాన్ని అనుభవిస్తున్నట్లయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, నీ జీవితాన్ని నిన్ను నువ్వే నాశనం చేసుకోవద్దు. మరొక మాట చూడండి, అదే అధ్యాయంలో 19వ వచనం. పురుషుడు ఎంటలేడు, దూర ప్రయాణము వెళ్ళి ఉన్నాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయెను, పున్నమ నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనేను. ఏంటో తెలుసా, ఇంట్లో ఉన్నటువంటి పురుషుడు వెళ్ళిపోయాడు, సొమ్ము సంచి చేత పట్టుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి నువ్వు వచ్చాయి. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి మాట అది. అయితే దీనిని మనము కాస్త అర్థవంతంగా ధ్యానం చేయాలి అనటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన ఏంటో తెలుసా, సమయాన్ని బట్టి, సమయం దొరికినప్పుడల్లా, టైంని బట్టి, ఛాన్స్ని బట్టి పాపానికి లొంగిపోతున్నామేమో. ఆ విధంగా గనక మన జీవితం కనబడుతూ ఉన్నట్లయితే ఆలోచన చేయండి. సమయాన్ని బట్టి పాపానికి లొంగిపోతున్నావా? అవకాశం ఉంది కదా అని పాపానికి లొంగిపోతున్నావా? జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావా? ఒకవేళ ఈ రాత్రి ఆ విధంగా ఉన్నదేమో మన జీవితం, మన యొక్క పాపపు జీవితం ఎలా వెళ్ళిపోయిందో ఆలోచన చేయండి. స్వేచ్ఛ కావాలి అని పోరాడుతావు, సంతృప్తి కలిగేంత విధంగా నువ్వు పాపాన్ని చేస్తావు, సమయం ఉన్నప్పుడు అలా చేస్తావు. ఇప్పుడు బాగా ఎక్కింది మీకు వాక్యం. కాబట్టి పాపపు జీవితం అంత భయంకరమైంది. ఒకవేళ నీ జీవితం అలా ఉందేమో, అందుకే నీకు బాధ కలుగుతూ ఉంది, అందుకే నీకు కోపం వస్తూ ఉంది. ఒకవేళ ఈ రాత్రి కనుక నీ జీవితం ఆ విధంగా కనబడుతూ ఉన్నట్లయితే నిన్ను నువ్వే మార్పు చేసుకోవాలి, నిన్ను నువ్వే సరిదిద్దుకోవాలి. మనలో చాలామంది ఈ సమయంలో అనేటువంటి మాట అంటే తెలుసా, అసలు నేను అలా జీవిస్తే నీకెందుకయ్యా, నేను స్వేచ్ఛగా తిరుగుతా నీకెందుకు, నేను సంతృప్తిగా నేను ఎంజాయ్ చేస్తా నీకెందుకు, నేను సమయం దొరికినప్పుడల్లా ఎంజాయ్ చేస్తా నీకెందుకు అనేటువంటి వాళ్ళు మీలో కొంతమంది ఉన్నారు, నాకు తెలుసు. అలాంటి ఆలోచనలతో ఈ వర్తమానాన్ని కూడా నువ్వు వింటూ ఉండొచ్చు, నాకు తెలుసు. కాబట్టి ఒక్క చిన్న మాట చూపిస్తాను, ఆ తర్వాత నీ ఇష్టం. చూడండి 7వ అధ్యాయం 27వ వచనం. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గం, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. చచ్చిపోతావు. మనకు అర్థమయ్యే విధంగా మాట్లాడాలంటే, నీ ఇష్టానుసారంగా దేవుని మాటని కాదని నేను స్వేచ్ఛగా తిరుగుతా నీకెందుకు అనేటువంటి విధంగా నీవు జీవిస్తే దేవుని మాట ఏంటో తెలుసా, నువ్వు చేస్తున్నావే పాపం, దాని ఇల్లు పాతాళానికి పోయేటువంటి మార్గం, మరణశాలలకు అది దిగిపోద్ది. జీవితాన్నే కోల్పోతావు, జీవితాన్ని కోల్పోతావు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా, సంసోను. మనకందరికీ తెలిసినోడే. మొదట ప్రేమించాడు, తర్వాత నచ్చిన ప్రతి స్త్రీతో వ్యభిచారం చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఏమైంది, చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఒక దేవత గుడికి కట్టేశారు అతన్ని. ఆ సమయంలో దేవా ఒక్కసారి ఛాన్సీ ప్రభువా అని బ్రతిమలాడాడు దేవుణ్ణి. దేవుడిచ్చాడు, ఎందుకంటే ఆయన కరుణమయుడు కాబట్టి. దేవుడిచ్చిన తర్వాత తన జీవితంలో ఆ జీవితం అంతా చంపిన వారి కంటే ఆ ఒక్కసారి చంపిన వారు ఎక్కువ. అయితే నేను ఆ యొక్క సంసోను జీవితంలో మనం ఆలోచన చేయాలి. తన జీవితం సేమ్ టు సేమ్ ఇలానే నాశనం చేసుకున్నాడు. ఆయన ఇలానే నాశనం చేసుకున్నాడు.
స్వేచ్ఛ కావాలి అన్నాడు, సంతృప్తి కావాలి అన్నాడు. సమయం దొరికినప్పుడు అలా మొదలెట్టాడు, జీవితాన్ని నాశనం చేసుకున్నాడు ఆయన. ఈ రాత్రి కాస్త నీ జీవితంలో బాధ అనిపిస్తుందా? ఎందుకో ఈ మాటలు నాకే చెప్తున్నారు అని అనిపిస్తుందా? అయితే జీవితాన్ని మార్చుకుంటే బాగుంటుంది, జీవితాన్ని మార్చుకుంటే బాగుంటుంది. అయితే మనలో కొంతమంది యథార్థంగా, అండి నా జీవితం ఇలా ఉందండి, మీరు చెప్పినటువంటి వాక్యం నా కోసమే అని అనిపిస్తుందండి. నా జీవితంలో నేను స్వేచ్ఛ కోసం చాలా తిప్పలు పడ్డాను. నేను స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ కావాలి అని పాపానికి లోనైపోయాను. పాపానికి లోనైపోయి సంతృప్తిలో బ్రతకదామని ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టాను. సమయం దొరికినప్పుడల్లా పాపం చేయటం మొదలుపెట్టాను. నా జీవితం ఈరోజు నాకు కనబడింది. నేను నా జీవితాన్ని మార్చుకుందాం అనుకుంటున్నాను. నేనేం చేస్తే బాగుంటుందండి అని గనక నీ హృదయంలో అనిపిస్తుందా? నీకు ఆ డౌట్ అనిపిస్తుందా? అయితే ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఒకవేళ నీ జీవితాన్ని కనుక నువ్వు మార్చుకోవాలి అని అనుకుంటున్నట్లయితే, నువ్వేం చేస్తే నీ జీవితం మారుతుందో, నువ్వేం చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడో, నువ్వేం చేస్తే నీ పాపపు జీవితంలోంచి ఆయన పైకి రప్పిస్తాడో, ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, అదే అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, నా మాటలను మనస్సున నుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. ఏమంటున్నాడు? నా కుమారుడా, నా మాటలు నీ మనస్సు నుంచుకో. నా మాటలు నీ మనస్సున ఉన్నట్లయితే నీ మనస్సులో పాపం ఉండదు. నా మాటలు నీ మనస్సున ఉన్నట్లయితే నీ మనస్సులో సాతానుడు ఉండడు. ఈ రోజున దేవుని మాటలు మన మనస్సులో ఉన్నాయా? లేక దేవుని మాటలు చదవటానికి కూడా మనకి భారం అయిపోతుందా? ఆయన మాటలను మనము మనస్సులో ఉంచుకోవడానికి 119వ కీర్తనలు ఏమంటారో తెలుసా? నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను అంటే. నేను పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? నీ మాటలు, నీ వాక్యం నా హృదయంలో ఉంచుకున్నాను. సొలొమోను ఏమంటున్నాడు తెలుసా? నా మాటలు నీ మనస్సులో ఉంచుకో, నీ మనస్సులో ఉంచుకో. దేవుని మాటలు మనస్సులో ఉన్నట్లయితే పిచ్చి పిచ్చి ఆలోచనలు రావు. దేవుని మాటలు మనస్సులో ఉన్నట్లయితే పాపంలో పడిపోయేటువంటి అవకాశం ఉండదు. అంటే మన జీవితంలో పాపంలో పడిపోయి ఈ రోజున వాక్యం వింటున్నామంటే అర్థమేంటి? దేవుని వాక్యాన్ని మనస్సులోంచి తీసేసాం, దేవుని మాటలు హృదయంలోంచి తీసేసాం. అందుకే భయంకరంగా బాధపడుతున్నావు. నీకు ఆదరణ కావాలి అనంటే దేవుని వాక్యం కావాలి. నీకు ఓదార్పు కావాలి అనంటే దేవుని వాక్యం కావాలి. నీకు స్వస్థత కావాలి అంటే దేవుని మాటలు కావాలి. నీకు చీకటి శక్తుల నుంచి విడుదల కావాలంటే దేవుని వాక్యం కావాలి. నీకు చీకట్లో భయమేస్తే దేవుని వాక్యం కావాలి. నీకున్నటువంటి పరిస్థితుల్లో భయమేస్తే దేవుని వాక్యం కావాలి. నీ జీవితంలో ఏం చేయాలో అర్థం కాకపోతే దేవుని వాక్యం కావాలి. పాపములో పడిపోతే దేవుని వాక్యం కావాలి. అయితే మరి అంత ప్రాముఖ్యమైనటువంటి దేవుని వాక్యాన్ని, దేవుని మాటని నీవెందుకని నీ మనస్సులో నుంచి త్రోసిపుచ్చావు? ఆలోచన చేసావా? ఎందుకని దేవుని మాటలు మనస్సులోంచి తీసేశావు? ఆ రోజే నీ జీవితం అంతా కూడా సాతానికి బలి అయిపోయింది. ఏ రోజునైతే దేవుని మాటలు మనస్సులోంచి తీసేసావో ఆ రోజునే నీ జీవితం సాతానికి అర్పించేసుకున్నావు. కాబట్టి ఈ రాత్రి నీ జీవితంలో మార్పు కావాలి అని అంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? దేవుని మాటలు మనస్సు నుంచుకోవాలి. మరొక మాట చూడండి, 3వ వచనం. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసి పెట్టుకో. హృదయం మీద రాసుకో, హృదయంలో గుర్తుపెట్టుకో, హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకో.
అప్పుడు నీ జీవితం బాగుపడుతుంది, నీ జీవితం ఆశీర్వదించబడుతుంది, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఈ రాత్రి ఒకవేళ నీ జీవితంలో గనక అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నావా, అలాంటి పరిస్థితుల్లో గనక నీవు జీవిస్తున్నట్లయితే దేవుడు నీ నుంచి కోరుకునేది మార్పు. మార్పు లేని క్రైస్తవ జీవితం, మార్పు లేని విశ్వాసి, మార్పు లేని దేవుని బిడ్డ ఎలాంటి వాడో తెలుసా? సమాధి, ఖాళీ సమాధి, చచ్చిపోయినటువంటి శవంతో లెక్క. ఏమాత్రము కూడా జీవక్రియలు లేనటువంటి నిర్జీవమైనటువంటి వ్యక్తితో సమానం. ఈ రాత్రి నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. ఖచ్చితమైనటువంటి మార్పు దేవుడు నీ నుంచి కోరుకుంటున్నాడు. ఖచ్చితమైనటువంటి క్రైస్తవ జీవితం దేవుడు నీ నుంచి కోరుకుంటున్నాడు. నిలకడైనటువంటి క్రైస్తవ జీవితం దేవుడు నీ నుంచి కోరుకుంటూ ఉన్నాడు. ఈ రాత్రి గనక నీవు ఆ విధమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించాలనుకుంటున్నట్లయితే తలలు వంచండి, మోకరించండి, చిన్న ప్రార్థన చేయగలరా? దేవా, నా జీవితంలో స్వేచ్ఛను నేను కోరుకొని పాపానికి బలి అయిపోయాను ప్రభువా. పాపంలో సంతృప్తిని వెతుక్కున్నాను నేను, పాపంలో సమయాన్ని వెతుక్కున్నాను నేను. నీ మందిరానికి రావడానికి నాకు సమయం లేదు, నీ మందిరంలో కూర్చోవడానికి నాకు సమయం లేదు ప్రభువా. కానీ నేను పాపానికి సమయాన్ని వెతుక్కున్నా. నీ మందిరంలో నేను ఉండటానికి నాకు సంతృప్తి లేదు, కానీ నేను పాపంలో సంతృప్తిని వెతుక్కున్నా. నీ మందిరంలోనికి రావడానికి నాకు ఏదో బాగా కష్టతరం, కానీ స్వేచ్ఛగా నేను పాపం చేయడం మొదలుపెట్టా. ఈ రాత్రి నువ్వు ఆ విధంగా ప్రార్థన చేయగలవా? దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. నీ హృదయం అనేటువంటి పలకల మీద దేవుని వాక్యాన్ని రాసుకున్నట్లయితే, నీ మనస్సులో దేవుని మాటలు ఉంచుకున్నట్లయితే దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి సమర్థుడు. ప్రార్థన చేయండి, అడగండి దేవుణ్ణి, దేవా నా జీవితాన్ని క్షమించు, నా జీవితంలోనికి రండి ప్రభువా అని అడగండి. అది నా జీవితాన రక్షణ ద్వారం మూసుకుపోతున్నది, అనుదినము పాపపు భారం పెరిగిపోతూనే ఉన్నది. నా జీవితాన రక్షణ ద్వారం మూసుకుపోతున్నది, ఏమో ఈ జీవితం. దేవా నా జీవితాన్ని మార్చు ప్రభువా. నేను చేసినటువంటి ప్రతి పాపము నన్ను వెంటాడుచు ఉన్నది. నా జీవితంలో నేను చూపించినటువంటి వ్యతిరేకత నా జీవితంలో కనబడుతూ ఉంది ప్రభువా. నా జీవితంలో నా గమ్యం ఏంటో అర్థం కావట్లేదు, నా గమ్యం ఏంటో తెలియనటువంటి పరిస్థితుల్లో నేను జీవిస్తున్నాను ప్రభువా. పాపములో పడిపోయాను ప్రభువా, నా గుండెల్లో వేదన ఉన్నది ప్రభువా, నా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను నేను అని గనక నువ్వు రాత్రి ప్రార్థన చేయగలవా? దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని మార్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవా నన్ను మార్చు ప్రభువా, నా పాపపు భారం పెరిగిపోతూ ఉన్నది అని దేవుడిని అడగగలవా? దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభువా కాపాడవా, నీ కృపతో రక్షించవా, ఏమో ఈ జీవితం, ఏమౌనో నా జీవితం. ప్రభువా కాపాడవా, నీ కృపతో రక్షించవా, గుండెల్లో గాయం లేదా ఏ వైద్యం, బ్రతుకంతా శూన్యం, కన్నీరే ఆహారం. బ్రతుకంతా శూన్యం, కన్నీరే ఆహారం. సంతృప్తి లేని లోకయాత్రలో తప్పులెన్నో చేసి ఉంటిని, సొంత నిర్ణయం పనికిరాదని నేను గ్రహించలేకపోతిని. ప్రభువా నిన్ను ప్రార్థించక ఘోర పాపమే చేసి తిని,
ఆ బాధను వర్ణించలేక కుమిలిపోతుంటిని. ప్రభువా నిన్ను ప్రార్థించక ఘోర పాపమే చేసి తిని. ఆ బాధను వర్ణించలేక కృంగి కుమిలిపోతుంటిని. ఏమో ఈ జీవితం. దేవా, ప్రార్థించటం మానేశాను ప్రభువా. నేను నీ సన్నిధానంలో ప్రార్థించటం మానేశాను. నేను మోకరించి ప్రార్థించటం వదిలేశాను ప్రభువా. నేను నీ వాక్యాన్ని చదవటం మానేశాను. నేను నా జీవితాన్ని పాపానికి అర్పించేసుకున్నాను ప్రభువా. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయగలవా? ఆ విధంగా దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడే. నీవు ఆయనకి చెయ్యి అందిస్తే చాలు, ఆయన నిన్ను పైకి లేపటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నీ జీవితం నీ చేతుల్లో ఉంది. నీ నిర్ణయం ఏంటి ఈ రాత్రి? నీ నిర్ణయాన్ని బట్టి దేవుడు మార్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవా, నా జీవితాన్ని మార్చి అని ప్రార్థన చేయి. దేవుణ్ణి అడిగి, దేవా నన్ను క్షమించి ప్రభువా, నన్ను క్షమించి అని దేవుణ్ణి అడగటానికి ప్రయత్నం చేయాలి. కాపాడవా, నీ కృపతో రక్షించవా. ఏమో ఈ జీవితం, ఏమౌనో నా జీవితం. ప్రభువా కాపాడవా, నీ కృపతో రక్షించవా. గుండెల్లో గాయం లేదా ఏ వైద్యం, బ్రతుకంతా శూన్యం, కన్నీరే ఆహారం. బ్రతుకంతా శూన్యం, కన్నీరే ఆహారం. ఈ రాత్రి కన్నీరు మిరింగి బ్రతుకుతున్నావేమో నీవు. నీ హృదయంలో ఉన్నటువంటి వేదన ఎవరితో చెప్పుకున్నా కూడా తరగట్లేదేమో. నీ బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదేమో. ఈ రాత్రి ఒకవేళ నీ పరిస్థితి ఆ విధంగా ఉందా? నీవు చేసిన పాపం నీకు గుర్తొస్తూ ఉందా? నీవు చేసినటువంటి పాపపు భారం పెరిగిపోతూ ఉందా? కారణం ఏంటో తెలుసా? ప్రార్థన చేయటం మానేశావు, వాక్యాన్ని ధ్యానం చేసుకోవటం మానేశావు, దేవుని సన్నిధానంలో గడపటం మానేశావు, దేవునికి సమయం ఇవ్వటం మానేశావు. ఈ రాత్రి నుంచి నువ్వు దేవునికి సమయాన్ని ఇస్తే చాలు, నీ జీవితం ఆటోమేటిక్గా మారిపోద్ది. ప్రార్థన చేయగలవా? ఒకవేళ నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడినట్లయితే తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థనలో ఏకీభవిస్తే సరిపోదు, ఆ ప్రార్థనలో ఏకీభవించినటువంటి రీతిలో మీ జీవితాన్ని మార్చుకొని ఆ విధమైనటువంటి జీవితాన్ని కనుపరచడానికి ఇష్టపడండి. ప్రార్థన